హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఇక్కడ నో మంత్రం నో తంత్రం అండి, నో స్నానం నో పూజ. తల వెంట్రుకలతో ఇలా చేస్తే చాలు ఎవరైనా మీ వశం అయిపోవాల్సిందే. మీ బాస్ దగ్గర నుంచి మీ పని మనిషి వరకు ఎవరైనా అవ్వచ్చు. ఈ ఒక్క చిన్న రెమెడీ చేశారు తల వెంట్రుకలతో అంటే ప్రతి ఒక్కరూ మీ మాట వినాల్సిందే. మీరు గీసిందే గీత అవుతుంది, మీరు రాసిందే రాత అవుతుంది, మీరు చేసిందే శాసనం అవుతుంది. ఎవరైతే మీకు అనుకూలంగా లేరో, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ ప్రేమికుడు కావచ్చు, మీ ప్రియురాలు కావచ్చు, మీ అత్తామామలు కావచ్చు, మీ కడుపును పుట్టిన బిడ్డలు కావచ్చు, మీ ఇంట్లో ఆడపడుచులు కావచ్చు, మరుదులు కావచ్చు, తోటి కోడలు కావచ్చు, మీ అమ్మ నాన్నలు కావచ్చు, ఆఖరికి మీరు పని చేసే చోట మీ బాస్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీరు బిజినెస్ చేస్తుంటే పార్ట్నర్షిప్లో అక్కడ మీ భాగస్వామి కావచ్చు, మీ పార్ట్నర్, మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఆఖరికి మీ ఇంట్లో పనిచేసే ఆ పని కూడా మీ మాట వినట్లేదు, మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, ఒకరోజు వస్తే ఇంకొక రోజు రాదు, ఏవేవో కారణాలు చెప్తోంది. అలాంటి ఆమెను కూడా మీ వశం చేసుకోవచ్చు. అంటే రోజు అంత అట్రాక్టివ్గా మీ దగ్గరికి వస్తుందామే. మీరంటే ఒక ప్రేమతో, ఒక అభిమానంతో వచ్చి మీకు పని చేసి వెళ్తుంది. అలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి, ఎవరినైనా కూడా మీరు ఈ ఒక్క రెమెడీతో వాళ్ళని మీ సొంతం చేసుకోవచ్చు, మీ వశం చేసుకోవచ్చు. మీకు ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళని మీకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు. ఇక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఈర్ష్యతోనో, కడుపు మంటతోనో, మిమ్మల్ని చూస్తేనో పడకనో రుసరుసలాడుతూ ఉంటారు. చీటికి మాటికి గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. సూటుపోటు మాటలు అలా చురకలు వేస్తూ ఉంటారు. ఎవరితో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మీకు పడట్లేదు, మనస్పర్ధలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయో, సరిగ్గా అర్థం చేసుకోవట్లేదో, స్నేహితులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైతేనేంటి ప్రతి ఒక్కరిని కూడా మనకు అనుకూలంగా మార్చేసుకోవచ్చు. మనం అంటే విపరీతమైన ప్రేమ ఉండేలాగా చేసుకోవచ్చు, మన మాట వినేలాగా చేసుకోవచ్చు. అలాంటి ఒక రెమెడీ అయితే ఈరోజు చెప్పబోతున్నాను. మరి ఈ రెమెడీ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడటానికి ప్రయత్నించండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇది మనం చెడు కోసం చేయటం లేదు, ఇది ఒకటి గుర్తుంచుకోండి. మంచి కోసమే, మంచిని ఉద్దేశించి చేసుకుంటున్నాం. చెడు కోసం అయితే చెయ్యకండి, మీకు రిజల్ట్ రాదు కూడా. మంచిని ఉద్దేశించి చేయండి, రిజల్ట్ వస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్తే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు ఎంతమంది కష్టాలను దూరం చేశారండి, ఎంతమంది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారండి. ఎంతో మంది హ్యాపీగా ఈరోజు లైఫ్ లీడ్ చేస్తున్నారంటే గురువు గారి వల్లనే. గురువు గారి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కష్టాలను దూరం చేసుకుని సంతోషంగా ఉన్న వాళ్ళే ఉన్నారు. 99.99% కూడా. ఒక్కసారి మీరు కూడా మొండి సమస్యలు ఉంటే ఇక్కడ ప్రయత్నించి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ ఫోన్ ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మనకు ఈ రెమెడీకి కావాల్సింది ఒక గాజు బాటిల్ కావాలండి. అది సిద్ధం చేసుకోండి. ఒక పసుపు కొమ్ము, మీకు ఎండు పసుపు కొమ్ము అయినా ఓకే, పచ్చిది దొరికితే ఇంకా మంచిది. పచ్చి పసుపు కొమ్ము కానీ, ఎండు పసుపు కొమ్ము కానీ ఒకటి. 5 బియ్యపు గింజలు, 5 అంటే 5 బియ్యపు గింజలు లెక్క పెట్టుకోండి. తల వెంట్రుకలు ఎవరివి, మీరు ఎవరినైతే మీకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నారో, మీ వశం చేసుకోవాలనుకుంటున్నారో, మీ మాట వినేలా చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారి తల వెంట్రుక ఒక్కటైనా మీరు సంపాదించి తీరాల్సిందే. దీనికి వాళ్ళ తల వెంట్రుకే కావాలి, మీది కాదు, వేరే వాళ్ళది కూడా కాదు, వాళ్ళదే కావాలి. ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ తల వెంట్రుక ఒక్కటి ఎలాగైనా సంపాదించుకోండి. సమయం చూసి సంపాదించి సిద్ధంగా దాచుకోండి. ఇదంతా కూడా ఎప్పుడు చేయాలి మీరు అంటే గనక శనివారం రోజు మాత్రమే చెయ్యాలి. అయితే ఏం చెయ్యాలి,
ఒక గాజు బాటిల్ తీసుకున్నారు. అందులోకి ఒక పసుపు కొమ్ము వేశారు, కొద్దిగా పసుపు కుంకుమ వేశారు. ఈ తల వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళవి ఆ బాటిల్లో వేశారు. అలాగే 5 బియ్యపు గింజలు కూడా వేశారు. క్యాప్ వేసేయండి బాటిల్కి. దాన్ని కొంచెం ఊరు బయటకు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి గొయ్యలా తవ్వేసి ఈ గొయ్యలో ఈ బాటిల్ పెట్టేసి మట్టి వేసి దాని మీద కప్పెట్టేసి వచ్చేయండి. ఇంతే. ఇక్కడ నోరు తిరగని మంత్రం లేదు, నోరు తిరగని స్విచ్ వర్డ్స్ లేవు, గుర్తు పెట్టుకోలేని ఏంజల్ నెంబర్స్ లేవు, ఏం లేవు. చాలా సింపుల్ ఒక క్రియ ఇది, అంతే. అలా మీరు కప్పెట్టేసి ఇంకా వెనక్కి చూడకండి, వచ్చేసేయండి. ఇంటికి మీరు వచ్చేసాక ఈ శనివారం చేశారు, నెక్స్ట్ శనివారానికి వాళ్ళు ఎంతలా మారిపోతారు, వాళ్ళలో ఎంత మార్పు వస్తుంది, మీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తారు, మీ పట్ల ఎంత అభిమానాన్ని చూపిస్తారు, మీ పట్ల ఎంత గౌరవంగా మీ మాట వింటారు. మీ ఆఫీస్లో బాస్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీ పని మనిషి కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, అత్త మామలు, తోబుట్టువులు, ఆడపడుచులు, ఎవరైనా తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరూ కూడా మీ మాట వినాల్సింది, మీకు అనుకూలంగా మారాల్సింది. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరు సరిగ్గా అర్థం చేసుకోరు, మాట వినరు. వీళ్ళకి ఒకలా అనిపిస్తుంటుంది, ఎందుకు నా మాట ఎవరు వినట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేశారు అంటే మీరు కోరుకున్న వ్యక్తులు మీరు కోరినట్టుగా మీకు అనుకూలంగా మారిపోతారు. కాబట్టి ఇలా చేసుకోండి. ఈ శనివారం మీరు ఇలా చేశారంటే నెక్స్ట్ శనివారానికి ఖచ్చితంగా వాళ్ళలో పెను మార్పు మీరు చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.